చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ వర్సిటీలో గుడిపల్లె టీడీపీ అధ్యక్షుడు బాబు నేతృత్వంలో కూటమి నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో బాబు మాట్లాడుతూ సీఎం ద్రావిడ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశారని అన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తున్న సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుతో ద్రావిడ యూనివర్సిటీ అభివృద్ధి చెందుతోందని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. ద్రావిడ యూనివర్సిటీ అనేది చాలా ముఖ్యమైన విద్యాపరంగా నిజంగానే ఇంత నందమూరి తారక రామారావు గారు ఆ రోజే మనకు పెట్టారు. యూనివర్సిటీ పెట్టిన తర్వాత ఈ కోర్స్ అనేది మనం ఇంజనీరింగ్ కోర్సులు పెట్టాలి, ఇక్కడ ఖచ్చితంగా పెడితే ఇంకా మన యూనివర్సిటీ బాగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మన కంచర్ల శ్రీకాంత్ అన్న గారు అసలు మన మాట్లాడి అక్కడ సీఎం గారి దగ్గర అదేవిధంగా నారా లోకేష్ అన్న గారి దగ్గర మాట్లాడి విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడి ఈ కోర్సెస్ తెచ్చినందుకు నిజంగా ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా నారా లోకేష్ గారు నిజంగా ప్రత్యేక చొరవ తీసుకొని ఖచ్చితంగా ద్రావిడ యూనివర్సిటీ అనేది 3 రాష్ట్రాల కూడల్లో ఉంది కాబట్టి ఇక్కడ పెడితే చాలా బాగుంటుందని, ఇంజనీరింగ్ పెడితే కోర్సెస్ పెడితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో అన్నగారు కూడా నారా లోకేష్ అన్న గారు కూడా